చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. ఎంతసేపు ఆలోచిస్తావురా ఎత్తేయటానికి? తొందరగా తేల్చు. చాలే ఓయ్, తొందరపడితే తప్పాడతానేగా నీ ఆశ. ఎట్టాడినా నువ్వు ఓడిపోయినట్టేరా. అరే, నీ పని అయిపోయిందిరా. ఏందిరా నా పని అయిపోయేది? ఇప్పుడు ఎత్తేస్తాను, ఈ దెబ్బతో నీ పులి ఆంఫట్. ఒరే రంగన్న, ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారు చూడు. ఎవరు బాబు మీరు? ఏం పని మీద వచ్చారు? మాది పోలవరం అవతల పామర్తి గ్రామం. ఈ ఊర్లో సిద్ధాంతి గారిని కలవడానికి వచ్చాం. ఆయన ఇప్పుడు ఇంట్లోనే ఉంటారా? ఏంటే, మా ఊరి సిద్ధాంతి గారి కోసం వచ్చారా? ఆయన ఏలప్పుడు ఇంటికాడుంటాడో యాడుంటాడో మాకు తెలవదు. మీరు మా పోచమ్మ తల్లి గుళ్ళోకి వెళ్ళి అక్కడ పూజారయ్యని కలవండి. సిద్ధాంతి గురించి ఆయనకు బాగా తెలుసు. పోచమ్మ తల్లి గుడి అంటే ఇదేనా? చాలా బాగుంది. దీన్ని కట్టించి ఎన్ని సంవత్సరాలై ఉంటుంది? అబ్బో, దీన్ని కట్టించి చాలా కాలమైంది. మా ముత్తాతకు తాత, ఆయనకి తాత కాలంలో కూడా ఇది ఇక్కడే ఉందంట. అలాగా? గుళ్ళోకెళ్ళి పూజారితో మాట్లాడతాం. పదరా రా. గణపతిం హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. పోచమ్మ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
వాసనం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి కర్పూర ఆనంద మంగళ నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓచమ్మ దేవతాభ్యో నమః నానాగ్నిద పరిమళభద్ర పుష్పాక్షితాన్ సమర్పయామి పూజయామి. ఒరేయ్, దారి డొంకా లేని ఈ పల్లెటూళ్ళలో ఇంత పెద్ద గుడి కట్టడం వింతగా ఉంది. మంగళ నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పోచమ్మ తల్లి పాదోదకం పావనం శుభం. ఎవరు బాబు మీరు? ఇంతకు ముందు అన్నడూ చూసిన గుర్తులేదే. మేం పోలవరంలో ఒక పెళ్లి చూడ్డానికని వచ్చాం. మీ ఊరి సిద్ధాంతి గారు మాకు బాగా కావలసిన వారు. ఆయన్ని ఒకసారి కలిసి నమస్కారం చేసి వెళదామని ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషం నాయన. సిద్ధాంతి గారు ఇప్పుడు ఇంట్లోనే ఉండుంటారు. ఊళ్ళోకెళ్ళి ఎవరిని అడిగినా సిద్ధాంతి గారిలు చూపిస్తారు. అలాగే అలాగే స్వామి. స్వామి విష్ణు పత్నీశ్వరీమహి త్వన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఏమిటి బాబు, ఇంకా ఏదైనా అడగాలనుకుంటున్నారా? ఈ గుడి చుట్టుపక్కల ఎలాంటి ఇళ్ళు లేవు. ఊరు కూడా ఆలయానికి చాలా దూరంగా ఉంది. అన్ని నగలు అమ్మవారికి అలంకరిస్తే వాటికి భద్రత ఎలా? ఎవరైనా దొంగిలిస్తారనా మీ అనుమానం? ఇది పోచమ్మ తల్లి ఆలయం. ఆమె ఒంటి మీద బంగారం కోసం ఎవరైనా చేయి వేస్తే విరుచుకు తింటుందా తల్లి. చాలా మహిమగల దేవత. మంచి మాట చెప్పారు. ఇటువంటి మహిమగల దేవత దర్శనం చేసుకోవడం నిజంగా మా అదృష్టం. ఇక మేం వెళ్ళొస్తాం. మంచిది బాబు, మీకు శుభం కలుగుతుంది. వెళ్ళిరండి. కస్తూరి, నువ్వా తల్లి? ఒంటరిగా వచ్చావేంటమ్మా? ఎందుకో ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపించింది. తోడు తీసుకురావటానికి అమ్మా నాన్న ఇద్దరూ ఇంటి దగ్గరెళ్ళారు. నెలలు నిండిన కూతుర్ని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? జొన్న పంట కోతకొచ్చిందిగా, అక్కడికి వెళ్ళారు. అయినా ఈ పరిస్థితిలో నువ్వు ఇలా ఒంటరిగా రావడం ఏమీ బాగోలేదమ్మా. ఇలా ఇవ్వు, అర్చన చేస్తా. ఓం అస్య యజమానస్య కస్తూరీ నామధేయస్య పోచమ్మ తల్లి పూజాంచ కరిష్యే. కర్పూర ఆనంద మంగళ నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి పూజయామి. కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం పోచమ్మ తల్లి పాదోదకం పావనం శుభం. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. సిద్ధాంతి గారు. ఎవరు? నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం, లోపలికి రండి. నేను పంపించిన కబురు మీకు చాలా త్వరగా అందినట్టుంది. ఇంకో వారం దాకా రారని అనుకుంటున్నాను. దొరక్క కొండల మధ్య ఉన్న ఈ కుగ్రామే దొరికిందా సిద్ధాంతి గారు? ఎడ్ల బండి ఎక్కి పోలవరం వరకు వచ్చి అక్కడ నుంచి కాళ్ళీడ్చుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి మాకున్న ఓపికంతా నశించిపోయింది. వస్తూ వస్తూ ఊరి బయట పోచమ్మ తల్లి గుడికి వెళ్ళొచ్చారు కదా. అరే, మీకెలా తెలిసింది సిద్ధాంతి గారు? కొంపదీసి మీ అంజనాలు భస్మాలు మా మీద ప్రయోగించారా? ఈ మాత్రం దానికి అంజనాలు భస్మాలు ప్రయోగించాలా? మీ ముఖాలకు కుంకుమ ఉంది, అద్దంలో చూసుకోండి. అరే, ఇదేంటి సిద్ధాంతి గారు, ఈ విగ్రహం మీ దగ్గర కూడా? ఆ విషయం మీకు తీరిగ్గా చెప్తాను. అసలు మీకు కబురు పంపించింది అందుకే. కాళ్ళు చేతులు కడుక్కొని కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఈ లోపల నా పని నేను పూర్తి చేసుకుని వస్తాను.
అప్పటికీ ఇప్పటికీ సిద్ధాంతిలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా క్షుద్ర పూజలు చేస్తూనే ఉన్నాడు. తను ఏ పూజలు చేస్తున్నా మనకు అనవసరం. మనల్ని ఎందుకు రమ్మన్నాడో త్వరగా తెలుసుకో. ఆలస్యమైతే ఏంటట? భస్మాలు ఉపయోగించి నిన్ను కుక్కగాను నన్ను పిల్లిగాను మార్చేస్తాడని భయమా? మార్చేసినా మార్చేయగలడు. సిద్ధాంతి తక్కువవాడేం కాదు. మనం ఇక్కడికి వచ్చేసరికి తను లోపల గదిలో ఏదో ప్రయోగాలు చేస్తున్నట్టు నాకు అనుమానం. ప్రయోగాలు చేస్తున్నాడా? ఆ సరే చూద్దాం పద. పద. రావే బంధకి, త్వరగా రా. రెండు పున్నమి రాత్రుల నుంచి అకుంఠిత దీక్షతో నీకు పూజలు చేస్తున్నాను. రోజుకు 2 సార్లు నీ నామావళిని జపిస్తున్నాను. ఇంత చేసినా నువ్వు నా ఎదుటికి రాలేదు అంటే నీకు నా మీద, నా శక్తి మీద గౌరవం లేనట్టే అనిపిస్తోంది. మర్యాదగా కదలి రాకపోతే బలవంతంగానైనా సరే నిన్ను నా ముందుకు తీసుకురావలసి ఉంటుంది. ఏమంటావు? పలకవే, నోరు తెరిచి పలుకు. ఎంత పొగరే నీకు? క్షుద్ర శక్తుల్లో అతి చిన్న శక్తి వయ్యుండి కూడా పెద్ద శక్తుల్లా మొండి పట్టుపడతావా? అయితే చూడు నా తడాక. శాంభవి, దుర్గి దేవత, వనలక్ష్మి, మలయాళ భగవతి. మలయాళ భగవతి భక్తుణ్ణి, క్షుద్ర విద్యల సాధనలో అద్వితీయుణ్ణి. నా మాటనే ధిక్కరించి మౌనంగా ఉండిపోతావా? చూడు చూడు, నిన్ను ఎలా బయటికి రప్పిస్తాను. పిలవగానే రావటం ఏదో కొంచెం ఆలస్యమైందని చెప్పి నా మీదకి పొగల భూతాన్ని పంపిస్తావా? పిలిచినప్పుడు వెంటనే రాకపోతే ఇక ముందు కూడా ఇలాగే జరుగుతుంది. వద్దు, నువ్వు పిలవకపోయినా వచ్చేస్తాను. దయచేసి ఆ పొగల భూతాన్ని మాత్రం నా మీదకు పంపించకు. అది సరైన పద్ధతి. అవసరమైనప్పుడు ఆవాహన చేస్తాను. ఇక నువ్వు నా మంత్రదండంలోకి వెళ్ళు. కాళ్ళు చేతులు కడుక్కుని విశ్రాంతి తీసుకోమంటే ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? అది మేము తడబడతావేంట్రా? అడిగేదెవరు? మన సిద్ధాంతి గారే. భయపడతావే? అదేదో బందకిని మీరు నెత్తి మీద ముట్టి బయటికి రప్పించడాన్ని చూస్తున్నాం. బందకి అంటే ఎవరు? కోరినప్పుడు వస్తుంది. ఎంతటి వాళ్ళనైనా చిటికలో కట్టిపడేస్తుంది. చూడడానికి చిన్నగా కనిపించినా శక్తిలో మాత్రం చాలా పెద్దది. ఒంటరిగా బయటికి వదిలితే ప్రమాదమని చెప్పి నా మంత్రదండంలో బంధించాను. బాగుందా? మిమ్మల్ని ఎందుకు పిలిపించానో చెప్పడానికి ఇంకా కొంచెం వ్యవధి ఉంది. అంతవరకు విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. నేను పిలుస్తాను.
కాదు, నువ్వు ఓర్చుకోవాలి తల్లి. ఈ సమయంలో కొంచెం ఓపిక పట్టాలమ్మా. కొంచెం ఓర్చుకో, నా బంగారు తల్లి కదా. అమ్మా చచ్చిపోతానమ్మా. వద్దు తల్లి, నీకేం కాదమ్మా. కొంచెం ఓపిక పట్టాలి తల్లి. నీకేం కాదమ్మా, నా బంగారు తల్లి కదా. కొంచెం ఓర్చుకోవాలి తల్లి. ఏవయ్యా, మంత్రసాని కోసం ఎవరు వెళ్ళారు? బిడ్డ నొప్పులు భరించలేకపోతుంది, త్వరగా తీసుకురావాలి. అల్లుడే వెళ్ళాడు, ఈ పాటికి వస్తూనే ఉంటాడు. ఆ, అల్లుడు వెళ్ళాడా? అతనికి మంత్రసాని ఇల్లు తెలియదు కదయ్యా. వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకునేసరికి ఆలస్యం అయిపోతుంది. నువ్వైనా వెళ్ళయ్యా, తొందరగా వెళ్ళయ్యా. ఇదిగో వెళ్తున్నాను, నువ్వేం కంగారు పడకు. ఆ, వస్తున్నానమ్మా, నువ్వు వెళ్ళయ్యా తొందరగా. వస్తున్నాను తల్లి. లేవండి, లేవండి, లేవండి. అబ్బా, ఏంటి సిద్ధాంతి గారు ఇంత రాత్రి వేళ నిద్ర లేపుతున్నారు? మనం వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఎక్కడికి? నాతో రండి, చెప్తాను. రండి. వచ్చావా? నీ కోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? చూడు, నా బిడ్డ ఎలా అల్లాడిపోతుందో చూడు. నేను వచ్చేసరిగా నీ బిడ్డకి ఏం కాదు. పద పద. ఏం కాదు. చచ్చిపోతానా అమ్మా? ఊరుకమ్మా. కొంచెం ఓపిక పట్టాలి తల్లి. అలాంటి పాడు మాటలనకమ్మా. నేను వచ్చేసానుగా, నీకేం కాదు. కొంచెం ఓపిక పట్టు. నా బిడ్డకి ఏమైందమ్మా? కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్టుంది. ఆ? ఏమ్మా, నిన్న సాయంత్రం దాకా బానే ఉందన్నావు, పురుడు బానే అవుతుందన్నావు, తీరా ఇప్పుడేమో బిడ్డ అడ్డం తిరిగిందంటావేంటి? ఏమిటి అని గట్టిగా అడిగితే నేనే చెప్తాను. నిన్న సాయంత్రం వరకు బాగానే ఉంది, ఇప్పుడేమో పరిస్థితి తేడాగా అనిపిస్తుంది. నన్నేం చేయమంటావు? అమ్మా, కోపం వద్దు తల్లి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పమ్మా మాకు. పోలవరం అవతల పామర్తి గ్రామం ఉంది. ఇటువంటి కష్టమైన పురుళ్ళు పోసే వైద్యుడున్నాడు. అతని దగ్గర తీసుకువెళ్ళాలి. ఆలస్యం చేస్తే తల్లి ప్రాణానికే ప్రమాదం. పోలవరం అవతలున్న పామర్తి తీసుకువెళ్ళాలా? ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమవుతుందా తల్లి? సాధ్యపడదని చెప్పి బిడ్డను చంపుకుంటావా? ఏంటి, పోలవరం అవతలుండే పాంబర్తికి ఇప్పుడికిప్పుడు వెళ్ళాలా? నీకేమైనా మతిపోయింది ఏమిటే? ఊరి చుట్టూ చిట్టడివి, గతుకుల రోడ్డు, ఎడ్ల బండి మీద 18 మైళ్ళు పోవాలి. ఇది జరిగే పనేనా? ఇది జరిగే పనేనా అని నన్ను అడుగుతావేంటయ్యా? కడుపులో అడ్డం తిరిగిన బిడ్డను అడుగు. చుట్టూ చిట్టడివి ఉంది, ఎడ్ల బండి ప్రయాణం కష్టం అని చెప్పయ్యా. ఇక సక్కాలు వద్దే, ఇప్పుడేం చేయాలా చెప్పు. ఆ మున్సిపు గారి కాళ్ళ మీద పడి వాళ్ళ ఎడ్ల బండిని అడుగయ్యా. ఇప్పుడు బిడ్డను పామర్తి తీసుకెళ్ళకపోతే మన బిడ్డ మనకు దక్కదయ్యా. అలా తుమ్మ బొద్దులా నిలబెడతావేంటి? వెళ్ళయ్యా. అమ్మా
ఎంతసేపు ఈ చటుచాటు నిలబడ్డం? లోపలికెళ్ళి గుళ్ళో కూర్చోవచ్చుగా. నోరు మూసుకో. ఇప్పుడు వాడేమన్నాడని అంత కోపంగా రావడం? మాట్లాడకు. నిశ్శబ్దంగా ఉండండి. అదిగో గంట అన్నాడు. గుండెల్లో గుబులు పుట్టేటట్టు వినిపిస్తుంది. గంట మోగడం మీకు వినిపించడం లేదా? వినిపించడం లేదు. అవును, మీకు వినిపించదు. మ్మ్. ఇది మీ చెవులకు రాసుకోండి. సిద్ధార్థ్ గారు, వినిపిస్తోంది. నాకు వినిపిస్తోంది. చెవులు పగిలిపోయేలా వినిపిస్తోంది. కానీ గంట కనిపించడం లేదు సిద్ధాంతి గారు. కనిపించడం లేదు కదూ? కనిపించడం లేదు. కనిపిస్తుంది. ఇది మీ కండ్లకు రాసుకోండి. సిద్ధార్థ్ గారు, అద్భుతం! గంట కనిపిస్తోంది. పెద్ద గంట కనిపిస్తోంది.